కృపనిచ్చిన సర్వోన్నతుడు ఘనమైన తండ్రికి మొదటగా లెక్కలేని నా కృతజ్ఞతాస్తుతులు తెలియపరుస్తూ, మరి ఈరోజు బైబిల్ క్లాస్కి కూడి వచ్చిన నా సహోదరులైన మీ అందరికీ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ, ఆయా ప్రాంతాల్లో ఉండి మరి మొబైల్ టెక్నాలజీ ద్వారా ఈ లైవ్ ద్వారా అనేక ప్రాంతాల్లో ఉండి దేవుని యొక్క వాక్యాన్ని వింటూ మరి క్రీస్తు సంఘం యొక్క సత్యాన్ని మీరు నేర్చుకుని గ్రహిస్తున్నందుకు, మరి ముఖ్యంగా మా పరిచర్య కొరకు మా కొరకు ప్రార్థన చేస్తున్న మీ అందరికీ తాటిపూరు క్రీస్తు సంఘం నుంచి హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ, ఈ రాత్రి విలువైన సంగతులు మనం నేర్చుకుందాం. ప్రార్థన చేసుకుని వాక్యంలోనికి మనం వెళదాం. అందరూ నిశ్శబ్దంగా ప్రార్థనలోకి వచ్చండి. ప్రార్థన. సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు, పరమంగవాసనుడు అయిన మా తండ్రి, మీ పరిశుద్ధమైన నామమును బట్టి లెక్కలేని మా కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాం. తండ్రి, గడిచిన కాలం అంతా మీ కృపలో భద్రపరిచి కాపాడి, మరి మంగళవారం ఈ రాత్రి ఈ వాక్యాన్ని మరొకసారి స్థానిక సంఘం ద్వారా మేము నేర్చుకోవడానికి మాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి స్తోత్రాలు. స్థానిక సంఘాన్ని దీవించండి, నాణ్యతలో సంఖ్యలో ఎల్లప్పుడూ అభివృద్ధిపరచండి. ఇంకా అనేక మంది సంఘానికి రావడానికి, సత్యాన్ని గ్రహించడానికి మరి తండ్రి మీ కృపను అనుగ్రహించండి. మీ వాక్యాన్ని వింటున్న వారందరి హృదయాలు కూడా తెరవండి. వాక్యాన్ని ఆలోచింప చేసే హృదయాలు ఇవ్వండి. మరి తండ్రి, అపవాది ప్రేరేపణలో, శరీర ఆలోచనలతో, భౌతికమైన ఒత్తిడులతో, ఆశలతో కృంగిపోయి విన్న వాక్యము తండ్రి నిష్ఫలం అవ్వకుండా మాలో ఫలించేలాగున మరి తండ్రి ఎన్ని సమస్యలు, ఎన్ని ఇరుకుల ఇబ్బందులు ఉన్నా, కష్టాలతో మేము నలుగుతున్నా, మార్గాలు దొరకక చింతిస్తున్నా, మరి సర్వశక్తి దేవుడు, సర్వంతర్యామి, సర్వము ఎరిగినవాడు, సర్వము సాధ్యము చేయగలిగిన దేవుని దగ్గరికి వచ్చాం. ఆయనకు అప్పగించి ఆయన ఇచ్చే వాక్యం మీద, ఆయన జ్ఞానం మీద మేము మనసు పెట్టాలని మేమందరం తండ్రి వాక్యాన్ని గౌరవించి వాక్యానికి మా హృదయాలు అప్పగించగలిగిన భాగ్యాలు ఇవ్వండి. విని మరి తండ్రి మేము ఫలించే జీవితాలు మాలో ఉండడానికి మీ వాక్యాన్ని గట్టిగా చేపట్టే హృదయాలు మాకు ఇవ్వండి. వినుచున్న ప్రతి ఒక్కరికి వినే చెవులను, గ్రహించే హృదయాలను, ఆలోచించే మరి మనసును దయచేయండి. చెప్తున్న మాలో కూడా మీ పరిశుద్ధాత్మ సహకారాన్ని అందించండి. అబద్ధం, అసత్యం ఎప్పటికీ మా నోటం రాకుండా మరి తండ్రి బోధించి మరి లోకములోనికి అబద్ధ బోధల వైపుకి మేము తిరిగిపోకుండా తండ్రి, అపవాది ప్రేరేపణలో మేము కృంగిపోకుండా సత్యవాక్యాన్ని చేపట్టి వాక్యమందు తండ్రి ప్రయాసతో మేము నిలబడగలిగిన స్థితిని, స్థిర జీవితాలను దయచేయమని, ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమును బట్టి ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. విలువైన దేవుని సంగతులు ఈరోజు నేర్చుకోవడానికి మనందరూ కూడా ఆలోచన చేద్దాం. చెప్పే ప్రతి మాట మీద మీరందరూ కూడా మనసు పెట్టాలి. విలువైన సంగతులు ఈరోజు దైవ గ్రంథం నుంచి మనం నేర్చుకుందాం. దేవుని వాక్యం వింటూ, దేవుని మాటలు నేర్చుకుంటూ సంఘానికి వస్తున్న మనం అందరం కూడా దేవుడు కోరుకునేది ఏంటంటే ఫలించాలి, దేవునిలో వృద్ధి చెందాలి. రాలేని వారి గురించి మనం చింతపడే కంటే, ఇంకా లోకం మారతలేదని మనం ఆలోచించే కంటే, మారి సంఘం నుండి వాక్యం వింటున్న మనం ఎంతవరకు ఫలిస్తాం, మన జీవితాలు ఎంత దైవ సన్నిధిలో స్థిరపడడానికి సిద్ధంగా ఉన్నాయి. అంటే దాని అర్థం అపొస్తలుడైన పౌలు చెప్తాడు, సంపూర్ణులు కావాలట. ప్రతి క్రైస్తవుడు, ప్రతి విశ్వాసి
సంఘంలో సంపూర్ణుడు అవ్వాలి. ఈరోజు మరి సంపూర్ణతను గురించి మనం నేర్చుకుంటాం. ఒకసారి వాక్యంలోనికి మనం వెళ్తాం. కీర్తనల గ్రంథం 24వ అధ్యాయము. కీర్తన గ్రంథం 24వ అధ్యాయము మొదటి వచనం మనం చదువుతాం. భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులను ఎవరవట? భూమిలో ఉన్న సంపూర్ణత అంటే మానవునికి సరిపడేవన్నీ వినాలి. మానవునికి సరిపడేవన్నీ, మానవునికి కాలము సమస్తము సూచించేవన్నీ కూడా ప్రకృతిలో దేవుడు సంపూర్ణంగా పెట్టాడంట. ఈ భూమి అంట, భూమండలం మీద ఉన్న సమస్తము, అక్కడ అన్నాడు లోకములు నివసిస్తున్న మన నివాస అన్ని ఎవరిబట? మనం అనుకుని మనం అతిశయిస్తాం. అంటే మనం అనుకునే ముందు ఒకసారి ఆలోచించాలి. నాదని చెప్పుకోవడానికి ఎవరిచ్చారు? ఆ హక్కును గుర్తించాలి. మానదే అని చెప్పుకునే కంటే దేవుడు నాకు ఇచ్చినది, దేవా నువ్వు ఇచ్చింది నేను అనుభవిస్తున్నాను అనే జ్ఞానానికి మనం రావాలి. అంటే భూమి మీద లోకములో అన్ని ఎలా ఉన్నాయట? సంపూర్ణంగా. అంటే దేవుడు చేసింది అంతా ఎలా ఉంది? సంపూర్ణంగా. ఇది నాకు లేదు అనడానికి లేదు, అయిపోయింది దేవుడు ఇచ్చింది అనడానికి లేదు. మరొక మాట చదువుతాం. కీర్తనలోనే 96వ అధ్యాయంలోనికి మనం వెళ్తాం. 96వ అధ్యాయం ఒకసారి 11వ వచనాన్ని మనం చదువుతాం. యెహోవా ఏం చేయుచున్నాడో, ఎవరో అంటే ఏం చేస్తున్నాడని కాదు, ఏం చేయుచున్నాడో అంటే వస్తున్నాడు త్వరగాని, దాని అర్థం. అంటే ఆయన రావడం కాదు, తన ప్రవక్తలను పెందలగాడి లేపి తన ప్రజల యొద్దకు పంపుతున్నాడని, తన వాక్కుని. యెహోవా ఏం చేయుచున్నాడో, ఆకాశము సంతోషించునుగాక, భూమి ఆయన వాక్కు బయలుదేరుతుంటే, ఆయన వాక్కు ఆయన ప్రజల దగ్గరకు వస్తుంటే ఎవరు సంతోషిస్తున్నారట? అక్కడ చెప్పాడండి, ఆకాశము సంతోషిస్తున్నాయట. దేవుని మాట ప్రజల దగ్గరికి బయలుదేరుతుంటే ఎవరికి సంతోషం ఉందట? దేవుని మాట వినే భాగ్యం దొరుకుతుంటే మనకేమో బాధ, కష్టం. అంతేనా? ఆయన బిడ్డలు ఆయన వాక్యాన్ని వినడానికి సమస్యలు వెతుక్కుంటే, ఆయన మాటలు వినిపించే సమయం వస్తుంటే ప్రకృతి సంతోషిస్తుందట. ఆకాశము సంతోషించునుగాక, భూమి ఆనందించునుగాక, సముద్రమును చూడండి, సముద్రమును దాని సంపూర్ణతయు. అంటే ఆయన ఏం చేస్తున్నాడు అని అంటుంటే, సముద్రపు అగాధాలు కూడా ఏం చేస్తున్నాయట? ఘోషిస్తున్నాయి సంతోషంతో. ఎవరి కొరకు? ఆయన మాట కొరకు. ఆయన మాట లోకమంతటా ప్రవేశిస్తుంటే ప్రకృతికి అంత ఆనందం ఉందట. మరలా అక్కడ మాట అన్నాడు, సముద్రమును దాని సంపూర్ణత. అంటే సముద్రంలో కూడా ఏముంది? సంపూర్ణత. భూమిలో ఏముంది? సంపూర్ణత. లోక నివాసంలో ఏముంది? సంపూర్ణత. అంటే సర్వమానవానికి ఈ లోకాన్ని సమృద్ధిగా ఆయన ఇచ్చాడు. అందుకనే సముద్రమును దాని సంపూర్ణతయు ఘోషించునుగాక. 119వ కీర్తనలోనికి మనం వెళ్తాం. 119వ కీర్తన 96వ వచనాన్ని చదువుతాం. చూడన్నా మాటలు. సకల సంపూర్ణతకు పరిమితి కలదని భక్తుడు చెప్తున్నాడు. సకల సంపూర్ణతకి ఏముందట? పరిమితి ఇచ్చాడట దేవుడు. అవి ఎంతవరకు ఇవ్వాలో, ఎంతవరకు ఫలించాలో సమస్తానికి ఏమి ఇచ్చాడంట? పరిధి.
సకల సంపూర్ణతకు పరిధి కలదని నేను గ్రహించి ఉన్నాను. నీ ధర్మోపదేశము ఆ మాటలు చూడండి. నీ ధర్మోపదేశము అపరిమితమైనది. అపరిమితమైనది. ఏదట? ఆయన ధర్మం కూడా ఎలాంటిదంట? పరిమిత కలిగి కాదట, అపరిమితమైనది. ఎంతైనా ఉన్నది. ఏంటి? ధర్మోపదేశం. ఆ ధర్మోపదేశాన్ని ధర్మశాస్త్రంగా తన ప్రజలకు ఇచ్చాడు. తన ప్రజలు ఎలా ఉండాలి, తన ప్రజలు ఎలా నడవాలి, లోకంలో ఎలా జీవించాలి, హక్కులతో ఎలా నడుచుకోవాలని ఆ ధర్మోపదేశాలను ఎక్కడ పెట్టాడు? ధర్మశాస్త్రంలో పెట్టాడు. ఆ ధర్మాలు తప్పి తిరుగుతుంటే రాజును కూడా నియమించాడు. అవునా? ధర్మంను బోధించడానికి, ధర్మంలో నడిపించడానికి రాజులను పెట్టాడు. దైవ ధర్మాన్ని తప్పిపోకుండా ప్రవక్తలను పెట్టాడు. అంత కాపుదల ఆ ధర్మోపదేశం ద్వారా దేవుడు ఆయన ప్రజలకు అనుగ్రహించడం అనేది జరిగింది. అంటే సమస్తానికి ఏముంది? సంపూర్ణత ఉంది, పరిమితి ఉంది. యెషయా గ్రంథంలోనికి మనం వెళ్తాం. 34వ అధ్యాయము. యెషయా గ్రంథము 34వ అధ్యాయం మొదటి వచనాన్ని చదువుతాం. 34వ అధ్యాయం 1వ వచనం. రాష్ట్రములారా, నా యొద్దకు వచ్చి వినుడి. అంటే ప్రభు దీన్ని బట్టి అర్థం చేసుకోండి. మా అధికారులు కూడా ఎవరి దగ్గరికి రావాలి? గ్రామం కాదు, కుటుంబం కాదు, ఒక ఈది కాదు, రాష్ట్రమే ఎవరి దగ్గరికి రావాలట. అందుకనే రాష్ట్రాలు రావాలని రాజును నియమించాడు. రాజును బట్టే రాజ్యం ఎవరి దగ్గరకు వచ్చేది? దేవుని దగ్గరకు వచ్చేది. అంటే ఇశ్రాయేలు ప్రజలనందరినీ ఇశ్రాయేలు రాజు పాలించేవాడు అనమాట. ఎవరి పరిధిలో? అమ్మా, దేవుని పరిధిలో. దేవుని ధర్మోపదేశాలు మరిచిపోకుండా. అందుకే ఇప్పుడు చెప్తున్నాడు, రాష్ట్రములారా నా యొద్దకు వచ్చి వినుడి, జనములారా చెవియొగ్గి. అంటే అందరూ ఏం చేయాలట? దేవుని మాట ఆలకించాలి. దేవుని మాట ఆలకించడం మళ్ళా భేదం వల్ల. ఒకసారి కీర్తన గ్రంథంలో కొత్తాం. మళ్ళా భేదం ఇవ్వలేదు వాక్యం వినడంలో, వాక్యం దగ్గరికి రావడంలో. 49వ అధ్యాయము. మొదటి వచ్చిన సర్వజనులారా చూడండి. సర్వజనులారా. ఆలకించుడి. సర్వజనులు అంటే ఏమా? అంటే ఈ వీధిలో సంఘం ఉంది కదా కాబట్టి ఈ వీధి వారికి కాదు, ఈ ఊరి వారికి కాదు. సర్వజనులారంటే అర్థం ఏంటి? భూమి నలుదిశలు ఎక్కడున్నారో వారందరూ ఏం చేయాలి? దేవుని మాట దగ్గరికి పరిగెత్తుకు రావాలి. రాష్ట్రాలైనా దేశాలైనా ఎవరి దగ్గరికి రావాలి? ఎందుకని? సర్వము ఇచ్చిన వాడు ఆయనే. సర్వం ఇచ్చిన దాంట్లో మళ్ళా సంపూర్ణత ఏర్పరిచిన వాడు ఆయనే. అనుభవించే ప్రతి ఒక్కరి దేవుని దగ్గరికి రావాలి. సర్వజనులారా ఎవరి మాట? అది రాజు మాట, అధికార మాట ఎలా వింటున్నాము అలాగే దేవుని మాట కూడా వినాలట. అంటే ఇప్పుడు ఆయన మాట వినే వాళ్ళు చెప్తున్నాడు చూడండి. సామాన్యులేమి అంటే గొప్పోడు తక్కువడు అనేవి లేదు. ప్రజలు కదా వెళ్ళాలి, నేను అధికారిని కదా నాకు కుదరదంటాకి లేదు. ఎవరైనా సరే ఎవరి దగ్గరికి రావాలి? దేవుని యొద్దకు రావాలి. ఆయన మాట వినాలి. ధర్మం మేరకు ఉండాలంటే, ధర్మం బోధించాలంటే, ధర్మం వెల్లడి చేయాలంటే రాజైన అధికారైన ఎక్కడికి రావాలి? దేవుని మాట దగ్గరికి రావాలి. రాజును గౌరవించాలన్నా, దేవుడు నియమించిన సేవకును గౌరవించాలన్నా ప్రజలు దేవుని దగ్గరికి రావాలి, దేవుని మాటలు వినాలి. సామాన్యులేమి, సామంతులేమి, ధనికులేమి, నాకు డబ్బు లేదు కదండి దేవుని దగ్గరికి ఏమొత్తం ఆయన ఇలా పుట్టించాడు అనడానికి లేదు. అలాగే దేవుడు నన్ను ఉన్నత స్థితిలో పెట్టాడు, ఎన్నో వదిలేసి నేను దేవుని దగ్గరికి వచ్చి ఖాళీ ఎక్కడ ఉన్నదే అనడానికి లేదు. అవునే కదా? అందరూ ఎవరి దగ్గరికి రావాలి? దేవుని దగ్గరికి రావాలి. ఎంత గొప్పడైనా రావాలి, ఎంత తక్కువ వాడైనా
ఎందుకు తెలుసా? ఆయన సర్వ సృష్టికర్త. ఆయన నిజమైన దేవుడు కనుక ప్రతి ఒక్కరు ఎవరి దగ్గరికి రావాలి? ఆయన దగ్గరికి రావాలి. ధనికులేమి దరిద్రులేమి లోక నివాసములారా మీరందరూ అది ఏకముగా కూడి అంటే ఆయన సన్నిధిలో ఒక్కడగా కూర్చోవాలన్నమాట. ఇప్పుడు అంటే యెషయా గ్రంథానికి రాష్ట్రములారా నా యొద్దకు వచ్చి వినుడి, జనములారా చెవియొగ్గి ఆలకించుడి. భూమియు దాని సంపూర్ణతయు లోకమును దానిలో పుట్టినదంతయు వినుగాక. సర్వం ప్రకృతి అంతా వింటుంది ఆయన మాట. వింటుందా లేదా? వింటుంది. కాబట్టి ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము అన్నాడు. మరలా ఇశ్రాయేలు ఎక్కడ మాట తప్పుతారని దేవుడు ఏం చేశాడు తెలుసండి? ఇశ్రాయేలుకి చేసిన మాటల కొరకు, వాగ్దానాల కొరకు ద్వితీయోపదేశ కాలంలోకి వెళ్దాం. ఒక మాట ఉన్నది చూడండి, ద్వితీయోపదేశ కాలంలో అద్భుతమైన మాట ఉన్నది. 31వ అధ్యాయం తీసారా? ద్వితీయోపదేశ కాండం 31వ అధ్యాయము 28వ వచనం. నేను చనిపోయిన తర్వాత మరి నిశ్చయముగా తిరుగుబాటు చేయుదురు కదా. ఎవరో? మోషే చనిపోయిన తర్వాత తిరుగుబాటు చేయుదురు కదా. చూడండి, మీ గోత్రముల పెద్దలందరినీ మీ నాయకులను నా యొద్దకు మోషే చెప్తున్నాడు. నేను చనిపోయిన తర్వాత తిరుగుబాటు చేస్తారేమో. ఎందుకంటే మోషే ఉండగానే తిరుగుబాటు చేశారు. అవునా? అహరోహుల చేత ఏం చేయించారు? కనబడే దేవుడు కావాలి అనేసి అప్పుడే ఏం చేశారు? నడిపించిన మోషే ఏమయ్యాడు? మోషే కనిపించిన దేవుడు ఏమయ్యాడు? మాకేం తెలుసు? అహరోను నీ మాటతో పని లేదు, వింటావా మా మాట, లేకపోతే నీ మాట కూడా వినమని చెప్పి అందుకని తీసుకుపోయి ఏం చేశారు? జీవం ఉన్న దేవుడిని విడిచిపెట్టి జీవం లేని విగ్రహాలను ఆరాధించే పరిస్థితికి వెళ్ళిపోయారు. తిరుగుతూ తాగుతూ ఆడుతూ అల్లరి చేస్తూ దేవుని ఇంటి దగ్గర ఎలా చేశారు? గత్తర చేశారు. అందుకనే ఆ ఒక్క దినం మంది మోషే ఆ కొండ మీద నుంచి దిగి వచ్చిన తర్వాత ఎంతమంది చనిపోయారండి? అమ్మా, ఎంతమంది చనిపోయారు? 3,000 మంది చనిపోయారు. ధర్మశాస్త్రం ఇచ్చినప్పుడేమో 3,000 మంది చనిపోయారు. సంఘం స్థాపించబడినప్పుడేమో 3,000 మంది రక్షింపబడ్డారు. చూడండి ఇక్కడ అంటాడు, మీ గోత్రముల పెద్దలందరినీ మీ నాయకులను నా యొద్దకు పోగు చేయుడి. ఆకాశమును భూమిని వారి మీద సాక్షులుగా పెట్టి నేను ఈ మాటలను వారి వినికడలో చెప్పేదను. ఎవరినా సాక్షులుగా పెట్టాడట? ఆకాశమును భూమిని సాక్షులుగా పెట్టాడు. కారణం ఏంటి తెలుసా? ఆకాశానికి భూమికి తెలుసు ఎవరో దేవుడు ఎవరో. ఎందుకంటే ఆయన పోలుకులో ఆయన ఆత్మను పంచుకున్న వాడే మర్చిపోతున్నాడు. సమస్త లోకానికి తెలుసండి ఎవరి గురించి. ఆఖరికి మన చేతుల నుంచి ఆహారం ఎత్తుకుపోయి కాకు కూడా తెలుసు ఎవరో. దానికి ఆకలి అయినప్పుడు ఎవరిని అడుగుతుందంటే కాకి దేవుడిని అడిగి దేవుడి చేతి నుంచి పుచ్చుకుంటున్నాయంట ఆహారం. ఎంత జ్ఞానం అండి ప్రకృతికి, సర్వలోకానికి. మరి మనకేది? ఆయన జాగ్రత్త బ్రతుకుతున్న మనం, ఆయనలో మనం బ్రతుకు పొందిన మనం. మనకేదండి దేవుడి మీద ఉనికి? దేవుడు అంటే భయం, దేవుడు అంటే ఆలోచన, అవగాహన. ఒకసారి 30వ అధ్యాయంలో కూడా వెళ్తాం. 30వ అధ్యాయం తీసారా? 19వ ద్వితీయోపదేశ కాండంలోనే 30వ అధ్యాయం 19వ. నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుటను అంటే ఇశ్రాయేలు జాతితో చెప్తున్నాడు, సమస్తానికి చెప్తున్నాడు.
ఏమి ఇచ్చాడట? జీవం ఉంది, మరణం ఉంది, ఆశీర్వాదం ఉంది, శాపం ఉంది. నేను నీ ఎదుట ఉంచి భూమి ఆకాశములను నీ మీద సాక్షులుగా నిలుపుచున్నా. ఇప్పుడు ఎవరు సాక్షి? ఇప్పుడు పాతాళానికి వెళ్ళిపోతే ఎవరు సాక్ష్యం చెప్పాలి? ఎందుకు తెలుసా? భూమి తనవారిని అప్పగించిన తీర్పులు. అవునా? నీ సముద్రము తనవారిని అప్పగించును, ప్రకృతి తనవారిని అప్పగిస్తుంది అనమాట. అంటే చనిపోయిన వారికి సాక్ష్యం ఎవరు అనుకుంటున్నారు? భూమి. మనందరిని అప్పగించేది ప్రకృతే. ఆలోచించాలి. తీర్పు తీర్చే క్రీస్తు ముందు సమస్తము సాక్ష్యం ఇచ్చేది. ఇక్కడ అదే చెప్తున్నాడు. అందుకనే సాక్షిగా ప్రకృతిని పెట్టాడు. మనుషుడు తప్పుతాడు కదా మాట. మరి ఇశ్రాయేలు పెద్దల మాట తప్పలేదా? ధర్మశాస్త్ర ఉపదేశకులు మాట తప్పలేదా? అందుకనే ప్రకృతి ఆయన మాట అంటున్న మాట తప్పనది గనక వీరి మీద ఎవరు సాక్షులుగా పెట్టాడట? భూమిని, ఆకాశమును, సర్వమును ఏం చేశాడంట? సాక్షిగా పిలుచుచున్నాను. అదేనన్నాడు అక్కడ. చూడండి, భూమి ఆకాశములను నీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను. మీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఆయన ప్రమాణము చేసిన దేశములో మీరు నివసించున్నట్లు యెహోవాయే. అది అక్కడికి వెళ్ళిన తర్వాత మా బాహుబలం, మా ధనం, మేమే గెలిచాం, మేమే సాధించుకుంటామని విరవీగితారేమో మళ్ళా. ఎవరో మా ఇల్లు కట్టిదాకా ప్రార్థన చేయమన్నది పాటర్ గారిని. ఇల్లు కట్టేసాకంటుందట. ఏమని? నేను డబ్బు సంపాదించుకుని కొనుక్కున్నామని. అర్థమవుతుందా? ఎవరిచ్చారని కోరాలే, ఎవరు కృపవలని ఎదిగారని కోరాలే. అందుకని ఏమన్నాడు? లోక నివాసములు కూడా నావే అన్నాడు. ఈ భూమి మీద బ్రతుకుతున్న మన సర్వము కూడా అయిందే. అందుకని ఆ మాట అన్నాడు. ఏమని? నీ ప్రాణమును నీ దీర్ఘాయువునకును మూలమై ఉన్నాడు. ఎవరో? యెహోవా. నీ ప్రాణమునకును నీ దీర్ఘాయువునకును మూలమై ఉన్నాడు. మూలమంటే ఆధారు. ఆయన లేకపోతే దీర్ఘాయువు లేదు, ఆయన లేకపోతే మనకి ప్రాణమే. కాబట్టి ఇశ్రాయేలు, నువ్వు గుర్తుంచుకో, నీ దీర్ఘాయువును, నీ ప్రాణము నిలబెట్టే దేవుని యందు నువ్వు భయభక్తులు నిలుపుకో. జీవం కావాలంటే ఆయన మాటకే చెవుకు. అద్భుతమైన మాటలంటే. అందుకనే ఇక్కడ మాట్లాడతా. ఏమని? ఒకసారి యెషయా గ్రంథంలో మనం చదవం కదా. యెషయా గ్రంథం. భూమియు దాని సంపూర్ణతయు, లోకములు దానిలో పుట్టినదతయు ఆయన మాట వింటుంది. ఎవరంటలేదు? ఎందుకనే? మానవుడు వింటలేదు. వినేదాన్ని ఏం చేశాడు? మనుషులకి సాక్ష్యంగా పిలిచాడు. అక్కడ మోషే పెట్టాడు, దేవుడు పెట్టాడు సాక్షిగా. ఒక మాట మనం చదువుతాం. కీర్తనల గ్రంథం 130:7 వెళ్తాం. కీర్తన 130:7. 130:7. ఇశ్రాయేలు యెహోవా మీద. ఎవరి మీద ఉండాలి ఆశ? ఎందుకని? ఇప్పుడే మనం చదువు. దీర్ఘాయువునకు, నీ ప్రాణమునకు ఆయనే మూలం. కాబట్టి ఇప్పుడు ఆశ దేని మీద ఉండాలి? ఆలోచించాలి. బ్లడ్ ఇంకో పాయింట్ లేకపోతే నువ్వు చనిపోతావన్నారు. ఇప్పుడు దేని మీద ఉంటుంది మనసు? బ్లడ్ మీద ఉంటుంది. బ్లడ్ ఎక్కించోడు మీద ఉంటుంది. ఎక్కడున్నాడు చూడండి రా బాబు, ఆ గ్రూప్ సంబంధించినోడు కేకేంటి రా బాబు, ఎంత రాద్దాం చేస్తా హాస్పిటల్. ఎందుకని? మనకి ప్రాణమేది? రక్తమే. కాబట్టి ఒక మనిషి మీద, ఒక వైద్యుడి మీద మనం ఆశ పెట్టుకుంటున్నాం. బ్రతుకుతాను, క్షేమంగా ఇంటికి వెళ్తాను. ఒకవేళ అక్కడే ప్రాణం పోతే ఏమంటాడు డాక్టర్? స్వారీ అని అంటాడు. మా ప్రయత్నాలు మేము చేసామండి, విఫలమైపోయాను. ఆయనే ఇంకా మేము చావు బ్రతుకులో కూడా ఆయనే చూపిస్తాడు. కానీ మనం ఏమో వైపు చూస్తాం. డాక్టర్కి తెలుసు బ్రతికించేవాడిని నేను కాదని. ఆలోచించాలి. మనం దైవం వైపు చూడాలి. అందుకని అక్కడ అన్నాడు ఏమని?
ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొను, యెహోవా యొద్ద. అది మనం బ్రతకడానికి కృప ఇచ్చేది ఎవరు? ఆ దీర్ఘాయుడికి కృప ఇచ్చేది ఎవరు? 2025లో మనం ఇంకా ఫిబ్రవరిలో ఉన్నామంటే ఎవరి కృప? మరి ఆ కృప ఇచ్చిన మర్చిపోతే ఎలాగండి? ఆ కృప చూపుతున్న వాడిని మనం విడిచిపెడితే ఎలాగండి? అది అర్థం చేసుకో. ఆయన వదిలేస్తే కృపకు దూరం అవుతాం. కృపే లేదనుకో, ఏమి లేదు. కృప ఏం చేస్తుంది అనుకుంటాం మనం ఎప్పుడు కూడా? కృప అనగా అర్థం ఏంటి? అనుగ్రహాన్ని ఇచ్చేది, అర్హతను ఇచ్చేది. అంటే ఇప్పుడు ఈ 2025లో ఫిబ్రవరి ఈ రోజు ఇంకా సజీవులుగా ఉన్నామంటే ఆయన అర్హత ఇచ్చాడు ఈ దినం అనుభవించడానికి. అది గుర్తుంచుకోవాలి. ఆ అర్హతని, యోగ్యతని ఇచ్చిన దేవుని సన్నిధికి రాకపోతే ఎలాగండి? ఈ రోజు నన్ను, నా కుటుంబాన్ని భద్రంగా ఉంచాడు. ఆ దేవుడు మొక్కాలి, ఆ దేవుడు కొనియాడాలని రావాలన్న స్థితిలో లేకపోతే ఎలాగండి మనం? కాబట్టి ఒకసారి జ్ఞాపకం ఉంచుకోవాలి. ఆనాడు ఇశ్రాయేలుకే కాదు, ఈనాడు చదువుతున్న మనకే బుద్ధి కలిగిస్తుంది మాట. యెహోవా యొద్ద కృప దొరుకును, ఆయన యొద్ద సంపూర్ణ విమోచనము. ఏముందంట? సంపూర్ణ విమోచన. దేని నుంచి? దేని నుంచి? పాపము నుంచి ఉంది, ప్రాణ భయము నుంచి కూడా ఉంది. ఎందుకంటే మనం ప్రాణం తీయాలని ఎంతమంది ఊరిలో కుతారు, మనల్ని నాశనం చేయాలని మన చుట్టుపక్కల ఎంతమంది ఉంటారో, అవునే కదా? ఆ కుట్రల నుంచి, కుతంత్రాల నుంచి, ఆ స్వార్థాల, అసూయల నుంచి, ఆఖరికి అపవాది చేతుల నుంచి మనల్ని విమోచించేవాడు ఎవరట? ఇశ్రాయేలును చంపాలని, ఇశ్రాయేలును దోషులుగా చేసుకోవాలని ఎన్ని రాజ్యాలు పొంచున్నాయి, ఎంతమంది రాజ్యాలు తిరగబడ్డారు. అయినా వారందరి చేతుల నుంచి ఇశ్రాయేలు విమోచించిన వాడు ఎవరట? ఆ విమోచన కర్త మీద మీరు ఏం చేసుకోవాలి? ఆశ ఉంచుకోవాలి. యోబు గ్రంథం 21వ అధ్యాయం. యోబు గ్రంథం 21వ అధ్యాయం 24వ వచనం. ఆ మాట చూడండి, అద్భుతమైన మాట అండి. యోబు గారు పలుకుతున్న మాట చదువుతాం. సంపూర్ణ సౌఖ్యమును నెమ్మదియును ఎలా ఉండాలట? సౌఖ్యముగా ఉండాలట, నెమ్మదిగాను మనం బ్రతకాలంటే అక్కడ చెప్తున్నాడు. కలిగి నిండు ఆయుష్తో మృతి నొందును. దేవుడిచ్చిన ఆయుష్ కాలం అంతా అనుభవించాలి. ఆ సంవత్సరాలన్నీ పూర్తి చేసుకోవాలంటే ఆ సౌఖ్యం ఎవరు ఇవ్వాలంట? ఎంత జ్ఞానం అండి! భక్తితో దేవుని చదివారండి భక్తులు. ఇవాళ గ్రంథాన్ని చదివి మన జీవితం అర్థం అవ్వాలి. మనకి జీవితం ఇచ్చినవాడు అర్థం కాదు. భక్తి అంటే అది తెలియదు కాదు. పాఠశాలకి వెళ్తున్నామంటే ఎందుకు చదువుతున్నావు, ఏం చదువుతున్నావో విద్యార్థికి అర్థమవుతేనే ఎదుగుతాడు, ఉన్నత స్థాయికి వెళ్తాడు. అర్థమవుతలేదంటే టీచర్ లోపం ఉంటది. టీచర్ బాగా చెప్పినా విద్యార్థి చదువు మీద దృష్టి పెట్టకపోతే విద్యార్థి లోపం ఉంటది, ఫెయిల్ అవుతాడు. ఫెయిల్ అవుతే ఎన్ని క్లాసులకి వెళ్తాడు? ఫెయిల్ అవుతే ఏ స్థాయికి ఎదుగుతాడు? అవునా? ఇవాళ భక్తిలో కూడా మనం ఏమవ్వాలి తెలుసా? పాస్ అవ్వాలి తప్ప ఫెయిల్. మనల్ని వెనకలాగేవి, మన పాస్ వైపు నడిపించినవి మన చుట్టూ ఎన్నో ఉంటాయి. అవన్నీ అవరోధాలన్నీ ఎదిరించి వెళితేనే విజయంలోని అడిగట్టు. ఆలోచించండి. అలా సంపూర్ణంగా కష్టాలు వచ్చిన నిద్ర, ఆహారాలు మాని చదువులు ప్రతి ఒక్కరు కూడా భవిష్యత్తులో గొప్పవారు అవుతారు. స్థిరపడి ఉద్యోగాలు చేసుకుని లైఫ్ను అనుభవిస్తారు. అవునే కదా? రోడ్డు తిరుగుడు అనుకుంటాడు, ఆ ఏసీ రూమ్ లో కూర్చొని బాగానే ఉన్నది నీకు అంటాడు. ఆ ఏసీ రూమ్ లో కూర్చోవడానికి ఎంత ఖర్చు పెట్టాడు ఆయన, ఎంత తపన పెట్టాడు, ఎంత కృషి చేసాడు, ఎన్ని నిద్రలు మానాడు, అది తెలుస్తుందా? తెలియదు. షీటే కనపడుతుంది, సంతకమే కనపడుతుంది. అవునే కదా? ఇవాళ రేపొద్దున మనం కూడా పరదేశంలో ఉండాలి అని అంటే, ఆ నిత్యత్వం చేరాలంటే ఎంత కష్టపడాలో భక్తుడు ఆ కష్టాన్ని తెలుసుకుని అనుభవించాలి ధైర్యం. అప్పుడు మనకు విజయం మన సొంతం అవుతుంది. అందుకని అక్కడి మాట ఏమని? సంపూర్ణ సౌఖ్యమును నెమ్మదిను కలిగి నిన్ను ఆయుష్తో మృతునందును. వేరొకడు ఎన్నడను క్షేమమును దాన్ని
నెరుగక అంటే ఇప్పుడు నెరగకుండా చనిపోతున్నాడు అంటే ఎవరు లోపం? దైవం మీద ఆనుకోకపోవడమే లోపం. ఇతరుల గురించి చెప్తున్నాడు. సౌఖ్యము నెమ్మది కలిగి నిండు ఆయుష్తో మరణించేవాడు ఉంటాడట. అసలే సంపూర్ణమైన దీర్ఘాయువు తెలియకుండా మరణించుడు కూడా ఏమి చెప్తున్నాడు చూడండి. వేరొకడు ఎన్నడను క్షేమమును దాన్ని నెరుగక మనోదుఖము గలవాడై సంపూర్ణత ఉండదు, నెమ్మది ఉండదు, బ్రతుకులో జీవితంలో ఆనందం ఉండదు. అవే కదా, అలా కూడా మరణించే వాళ్ళు ఉంటారు. బ్రతికినంత కాలం ఆనందంగా ఉంటారు. ఆనందమే, సంతోషమే మన దేహానికి జీవితానికి ఏం తెలుసా? ఆరోగ్యం ఇచ్చి ఆనందంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, స్వార్థాలతో ఉండకూడదు, అశువులతో అసలే ఉండకూడదు. ఎదుటి వారిని చూసి మనం అలా కృంగిపోయే పరిస్థితికి అలా రాకూడదు. మనకు అవసరం ఉంది, మనం ఎదుగుదలేదు, లేవనెత్తేవాడు వైపు చూడాలి. ఎందుకంటే దీనులను పైకెత్తువాడు పెంట కుప్పల నుండి లేపి నీ ప్రధానులు అధికారుల వైపు కూర్చోబెట్టేవాడు. అటువంటి దేవుని వైపు చూడాలి. దావీదు ఆయన వైపు చూశాడు కాబట్టి సౌలు కంటే గొప్పడయ్యాడు. అవునా అమ్మా? క్రీస్తు కూడా భూమి మీద ఉన్నంత కాలం తండ్రి వైపు చూశాడు కాబట్టి ఇలా తండ్రి కుడిఫార్సాన కూర్చున్నాడు. అపోస్తలుడు ఆ కుడిఫార్సాన వైపు కూర్చుని ఉన్నవాడు ఏం చేసాడు? ఆయన వైపు చూసి బ్రతికాడు కాబట్టి ఇవాళ నెమ్మది పొందుతున్నారు. అవునే కదా? కానీ మనం ఏం చేస్తున్నాం? లోకం వైపు చూద్దాం. మనం ఎలా ఫలిస్తాం మరి? ఆలోచించాలి. అందుకనే చెప్పాడు, అలా మరణించే వాళ్ళు ఉంటారు, ఇలా మరణించే వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి సౌఖ్యంగా మనం బ్రతికి నెమ్మదిగా ఉండి ఆయన ఇచ్చిన ఆయుష్ కాలం మనం అనుభవించాలి అంటే దీర్ఘాయువు ఇచ్చే దేవుని మీద ఆశ పెట్టుకుని మనం బ్రతకాలి. ఒక మాట చదువుతాం. మార్కు సువార్తకు వెళ్తాం. 1:15 చదువుతాం. 1:15 మార్కు సువార్త. కాలము సంపూర్ణమై ఉన్నది. అంటే దీనిని బట్టి అర్థం చేసుకుని మనం చదివే ప్రతి వచనంలో ఏముంది? సంపూర్ణత ఉంది. అవి మనం అర్థం చేసుకోవాలి. అంటే దేవుడు సంపూర్ణుడు, దేవుడు ఇచ్చేవి సంపూర్ణమైనవి. అలా చూడండి, కాలము యేసు ప్రభు చెప్తున్నాడు సంపూర్ణమైంది. దేవుని రాజ్యము సంపూర్ణమైంది కాబట్టి, అంటే రాజ్యం రావాల్సిన దినాలు పూర్తయినాయి. దేవుని నిర్ణయం అయ్యింది కాబట్టి ఇప్పుడు రాజ్యం వచ్చిందట. దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. మనం ఏం చేయాలట? లోకం మీద కాదు, దీర్ఘాయువు ఇచ్చేవాడి మీద, సర్వము ఇచ్చేవాడి మీద మనం మనసు ఉంచాలట. అందుకని యేసు ప్రభు చెప్తున్నాడు, మీరేం చెందాలి? ఇప్పుడు మార్పు చెందాలి. లోకం మీద నుంచి ప్రభు వైపు తిరగాలి. వ్యర్థమైన మాటల మీద మనం మనసు ఉంచాం, దేవుని మాటల మీదకి మన మనసు తిరగాలి. మారు మనసు పొంది సువార్త నమ్ముడని ఏం చేయాలంటే ఇప్పుడు సువార్త వైపు తిరగాలి. మనం అంటే బోధింపబడుతున్న వాక్యం వైపు తిరగాలి. సువార్తను నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గాలిలోకి వచ్చాడట. ఎవరో? యేసు ప్రభు. ఏం ప్రకటిస్తూ వచ్చాడట? దేవుని సువార్త, దేవుని రాజ్య సువార్త. ఆ రాజ్యంలోకి వస్తే సౌఖ్యం ఉంది. ఆ రాజ్యంలోకి వస్తేనే సమస్త మానవునికి సంపూర్ణత ఉంది. చూద్దాం, ఉన్నతమైన మాటలు ఉన్నాయి. ఒకసారి కీర్తనలోనికి వెళ్దాం. కీర్తన తీసారా? 16 వచ్చా కీర్తన 11 వచ్చిన చూడండి. 16 వచ్చే కీర్తన 11 వచ్చిన అమ్మా. 16 వచ్చి 11 వచ్చిన. జీవ మార్గమును ఎవరు తెలియపరుస్తున్నారట? ఏ మార్గం అది? అంటే ఇప్పుడు జీవ మార్గం దేవుడు తెలియపరుస్తున్నాడు. అంటే జీవ మార్గం ఎవరికి తెలీదు? మనుషులకు తెలీదు, లోకానికి తెలీదు. ఏ మార్గం? అన్ని మార్గాలు తెలుసు, జీవం వైపు ఎటు నడవాలో లోకానికి తెలియదు. కాబట్టి ఆ మార్గం ఏదో బోధించేవాడు ఎవరట? సృష్టికర్త. జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము. అది సంతోషం సంపూర్ణంగా ఎక్కడ ఉంది? ఆయన సన్నిధిలో ఉన్నదని దావీదు ఆల్రెడీ గుర్తించాడు. నీ కుడి చేతిలో
నిత్యము సుఖములు కలవో. ఆయన దక్షిణాస్తంలో ఏముందట? సుఖం. ఆయన చేతుల్లో సుఖం ఉంది. అంతేకాదు ఆయన సన్నిధిని సంపూర్ణ సంతోషం ఉంది. ఇప్పుడు ఎక్కడికి రావాలి నరుడు? సౌఖ్యంగా బ్రతకాలి, సంపూర్ణమైన దీర్ఘాయువుతో బ్రతకాలంటే ఎవరి దగ్గరికి రావాలి? దేవుని దగ్గరికి. అంటే ఎక్కడికి? ఆయన సన్నిధికి రావాలి. ఆ సన్నిధి సమీపిస్తుందని యేసు ప్రభు మాట్లాడాడు. మార్కు సువార్త ఒకసారి లోక సువార్త 1:23 వచ్చినట్టు చదువుతాం. లోక సువార్త 1:23. 1:23 వచ్చిన. అతడు సేవ చేయు దినములు సంపూర్ణమైనప్పుడు ఎవరతడు? అంటే దేవుని సన్నిధిలో సేవ చేస్తున్న ఒక ప్రవక్త ఉన్నాడు అన్నాక. యేసు ప్రభు పుట్టిన కాలానికి ఎవరైనా? జకరియా. ఓకేనా? అతని గురించి చెబుతూ ఏమంటాడంటే అతడు సేవ చేయు దినములు అంటే అర్థం ఏంటి? జకరియా సంపూర్ణంగా సేవ చేసి, అది పితరులందరూ కూడా సంపూర్ణంగా దేవుని సేవ చేసే నిన్ను హృదయకులు ఏం చేశారు? మరణం ముందు దేవుని సన్నిధికి చేరారు. మనం కూడా దేవుని పనిని ఎలా చేయాలి? మనకు అప్పగించిన పనిని సంపూర్ణంగా చేయాలి. సంపూర్ణంగా పని చేయడం కొరకే దేవుని సన్నిధిలో మనం ప్రయాసపడాలి. సంపూర్ణముగా అతడు సేవ చేయు దినములు సంపూర్ణమైనప్పుడు తన ఇంటికి వెళ్ళాను. చాలండి. అంటే ఇప్పుడు ఈయన ఏం చేశాడు? సంపూర్ణంగా సేవ చేశాడు. ఒక మాట యోహాను సువార్తలోనికి వెళ్తాం. యోహాను సువార్త ఒకసారి మార్కు సువార్తలో యేసు ప్రభు ఏమన్నాడు? కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించినది, మారు మనసు పొందండి, సువార్తను నమ్మడని చెప్పాడు లేదా? అంటే యేసు ప్రభు వచ్చి ఏం ప్రకటించాడు? దేవుని రాజ్య సువార్తను ప్రకటించాడు. ఎవరి పనిది? తండ్రి అప్పగించిన పని. 17 యోహాను సువార్త 17 వచ్చిన ఒకసారి చదువుదాం. చూడండి. 4 చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని. నేనంటే ఎవరు? యేసుక్రీస్తు. యేసుక్రీస్తు తండ్రి పని ఎలా చేశాడట? పని చేయడం వేరు, సంపూర్ణం అంటే పూర్తి చేయడం వేరు. చాలా మంది సగం వదిలేస్తారు పని. అలా ఉండకూడదు. ఆ ఉన్నంతకాలం ఏ పనిలోనూ నెగ్గలేరు. ఓకేనా? యేసు ప్రభు అన్నాడు, చెయ్యుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను. అంటే ఇప్పుడు దేవుని మహిమపరచడం ఏంటి? సంపూర్ణంగా ఆయన పని చేయడమే ఆయన మహిమపరచడం. పని మానేసి తిరిగమా ఎవరిని మహిమపరచడం లేదు. మనం దేవుని మహిమపరచడంలో విఫలమవుతున్నాం. కాబట్టి ఆయన పని చేయడమే ఆయనకు మహిమను మనం ఇవ్వడం. ఆయన పని చేసి తండ్రి క్రీస్తు మహిమపరచడు. ఆయన అప్పగించిన పని పూర్తి చేసి అపొస్తలుడు తండ్రిని మహిమపరిచారు. ఇవాళ మనం కూడా మనకు అప్పగించిన పనిలో సంఘంలో మన పని గుర్తించి మన పని చేసి ఎవరిని మహిమపరచాలి? పని చేస్తా లేదా? పనిలో లేవా? ఎవరిని మహిమపరచడంలో వెనకబడుతున్నాం. మరి మన వలన దేవునికి మహిమ రానప్పుడు మనం బ్రతుకుంటే ఏం ఉపకారం? కాబట్టి ఆలోచించాలి. మనం బ్రతుకున్నామంటే ఎవరిని మహిమపరచాలి? యెషయా గ్రంథం 47 అంటాడు, నా మహిమ నిమిత్తమే నేను మిమ్మల్ని సృజించాను. యాకోబు సంతతితో చెప్పాడు. ఒకసారి చూద్దామా? చూడండి. యెషయా గ్రంథం 43 తీసారా? 7 ఆ మాటకి ఇశ్రాయేలుతో చెప్తున్న మాట యెషయా గారు, నా మహిమ నిమిత్తము ఎవరిని సృజించాడు? ఇశ్రాయేలు గురించి చెప్తున్నాడు. మానవులందరినీ ఎవరి మహిమ కొరకు సృజించాడట? అయితే చూడండి, ఒక మాట మీకు చూపిస్తాను. చూడండి అక్కడ. ఒకసారి 3 యెహోవానగు నేను. దేవుడు ఎవరు ఇశ్రాయేలుకి? యెహోవాయే. చూడండి, నీకు దేవుడను, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడునైనా నేనే నిన్ను రక్షించువాడును. ఇశ్రాయేలు రక్షించే రక్షకుడు ఎవరు?
యెహోవా. విమోచకుడు ఎవరు? యెహోవా. మీకు అర్థమైందా? మొదటి వచ్చిన చదవండి. అయితే యాకోబు నేను సృజించిన వాడగు ఇశ్రాయేలుతో మాట్లాడుతూ మూలం జ్ఞాపం చేస్తున్నాడు. ఇశ్రాయేలు ఎవరి పిల్లలు? యాకోబు సంతానం. యాకోబుని తలిచాడంటే మూల పురుషుడు అతడు ఎవరు? అబ్రహాం. యాకోబు నిన్ను సృజించిన వాడు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఎలాగో సెలవిచ్చుచున్నాడు. అంటే ఇశ్రాయేలుతో మాట్లాడేవాడు ఎవరు? సృష్టికర్త. నేను నిన్ను విమోచించి ఉన్నాడు. ఎక్కడి నుంచి? ఐగుప్తులో నుంచి. భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచిన వాడును. చూడండి, పేరు పెట్టి నిన్ను పిలుచుచున్నాను, పిలిచి ఉన్నాను. ఎక్కడి నుంచి? ఐగుప్తులో నుంచి, బానిసత్వం నుంచి పేరు పెట్టి పిలిచాడట. ఎవరి సొత్తు అంటే ఇశ్రాయేలు? చెప్పలే. ఎవరి సొత్తు? దేవుని సొత్తు. మన పిల్లల్ని ఏమంటాం? నా సొత్తు. అదే కదా. మన సొత్తుని ఎవడన్నా అపహరిస్తున్నా, కొడుతున్నా, నిందిస్తున్నా ఊరుకుంటామా? అందుకనే ఇశ్రాయేలు పట్ల ఆయన అంత కృప చూపించాడు. ఇవాళ మనం బాప్తిసం పొంది ఆయన సొత్తుగా మార్చబడ్డాం. ఎవరి సొత్తు? అర్థమవుతున్న మాటలు. మనం ఎవరి సొత్తు? మన సొత్తుగా చేసి ఉన్నాడు. ఆయన సొత్తు అవడానికి మనం ఏమయ్యాం? విలువ పెట్టి కొనబడ్డాం. రక్తం ఇచ్చాడు క్రీస్తు. ఆయన సొత్తు మనం. మన జోలికి అపవాదం ఊరుకుంటాడా? ఆలోచించాలి. మన జోలికి అన్యుడు వస్తే ఊరుకుంటాడా? కానీ మనం ఆయన సొత్తుగా అపహరింపబడే రీతులు మనం అనుకోండి. అందుకని 7వ వచనంలో అన్నాడు ఏమని? ఇశ్రాయేలు నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామము పెట్టబడిన వారందరినీ తెప్పించుము. నేనే వారిని కలుగజేసి తిని వారిని పుట్టించిన వాడును. యెషయాతో చెప్తున్నాడు, నా యొద్దకు రప్పించి వారందరినీ నేనే వారిని సృజించాను. ఎందుకు? నా మహిమ నిమిత్తం. యేసుక్రీస్తు భూమి మీదకి ఎందుకు వచ్చాడు? తండ్రిని మహిమపరచడానికే. మహిమపరచడే లేదా? నీవు అప్పగించిన పని పూర్తి చేసిన నేను మహిమపరచాను. ఇశ్రాయేలు దేవుని మహిమపరచాలన్నాడు. ఇవాళ సంఘం దేవుణ్ణి మహిమపరచాలి. ఆయన మహిమపరచడం కొరకు మనం బ్రతుకుండాలి. మనల్ని అందుకనే కొన్నాడు. మనం మహిమపరచాలంటే ఆయన సంఘంలో మనం బ్రతకాలి. జకర్ ఏం చేశాడు? తన తరములో ఏం చేశాడు? సేవ చేసి తన ఇంటికి వెళ్ళాడు. మనం కూడా దేవుని సేవ చేసి సంపూర్ణంగా దేవుని మహిమపరచాలి. రోమిలికి రాసిన పత్రిక, రోమిలికి రాసిన పత్రిక 11వ అధ్యాయం 25వ వచనం. రోమ పత్రిక 11వ అధ్యాయం 25వ వచనం. చూడండి మాట. సహోదరులారా మీ దృష్టికి మీరే బుద్ధిమంతులమని ఎవరిని గురించి చెప్తున్నాడు? ఇశ్రాయేలుని గురించి. ఇశ్రాయేలుడు క్రీస్తులోకి వచ్చారు కనుక సహోదరులను మాట్లాడుతున్నాడు. మీ మట్టుకు మీరే బుద్ధిమంతులమని అనుకోనుకుంటున్నట్లు ఈ మర్మము మీరు తెలుసుకొనకూర్చున్నాడు. ఏంటో మరం నిషేధపడుతున్నాడు. చూడండి, ఏంటో మరం చెప్తున్నాడు? అన్యజనుల ప్రవేశము సంపూర్ణం అవ్వాలట. ఎక్కడికే? క్రీస్తులోనికి. అన్యజనులు అందరూ ఏం చేయాలి? ప్రవేశించాలి. ఇంకా సంపూర్ణమైందా? అవలా. సంపూర్ణం అవ్వాలన్నాడు. ఇప్పుడు ఇంకా అవలా. అయ్యుంటే ఏది మా అన్యజనుల ప్రవేశం సంపూర్ణం అయ్యుంటే ఈరోజు మీరు నేను రాలేదు. మన తర్వాత ఇంకెందరూ ఉన్నారో అందరూ రావాలి. అది సంపూర్ణం అవ్వాలి. అదే పౌలు చెప్తున్నాడు, సంపూర్ణమగు వరకు ఇశ్రాయేలీలకు కఠిన మనసు కొంత మట్టుకు కలిగి. ఎందుకు ఇచ్చాడంటే ఇశ్రాయేలీలకి కఠిన మనసు అంటే వారు కఠిన మనసు వస్తేనే అన్యులకు ప్రవేశం. అంటే వారిని కఠినపరిచి అన్యజనులకు దేవుడు ఏం చేసాడు తెలుసా? విమోచన, రక్షణ కలుగజేశాడు. ఆయన సన్నిధిలోనికి ప్రవేశించే అవకాశాన్ని ఇచ్చాడు. అవునే కదా? 12వ అధ్యాయం ఇదే రోమపత్రిక 12వ అధ్యాయం 2వ వచనం.
మీరు ఈ లోక మర్యాదను ఏం చేయకూడదట. మీరు అంటే ఎవరు? సంఘంలో ఉన్నవారు. లోక మర్యాదను బట్టి నడవకూడదట. ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకోవాలంట సంఘంలో ఉన్నవారు. ఆయన చిత్తం అవుతేనే అర్థమైతే ఆయన మహింపరచగలం. పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసులు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందాలి. ఎక్కడుండి? సంఘములు ఉండి రూపాంతరం పొందాలి. నవీన స్వభావం రావాలి. క్రీస్తు పోలికలో మనం ఏర్పడాలి. అప్పుడు దాకా ఎలా ఉన్నాం? అపవాది పిల్లలుగా పాపాలతో మనం నశించు మార్గంలో ఉంటే ఇప్పుడు జీవ మార్గాన్ని తెలియపరిచాడు. నుంచి ఆయన ద్వారా నవీన స్వభావం, క్రొత్త జీవితం పొందాలని చెప్తున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:18. ఎఫెసీ పత్రిక 3:18. 3:18. మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి, ఏ పురుషుని యందు శక్తి కలిగి ఉండాలట? అంటే ఆత్మలో శక్తి ఉండాలి, శరీరంలో కాదు. అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా అంటే ఇప్పుడు క్రీస్తు మనలో ఎప్పుడు నివసిస్తున్నాడో విశ్వాసం ఉండొచ్చు. విశ్వాసం ఎలా కలుగుతుంది? వాక్యం విన్నంత కాలం విశ్వాసం ఉంచినట్లుగాను విశ్వాసము ద్వారా నివసించున్నట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలెనని మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లు ప్రేమయందు వేరు పారి స్థిరపడి ఏమవ్వాలట? వేరు పారాలట. దేంట్లో? దేవుని సంపూర్ణతలో పూర్ణులగునట్లుగా ప్రేమయందు వేరుపడి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దేవుని దాని వెడల్పు, దేవునిగా చూడండి అమ్మా, సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, దేని వెడల్పు? సంపూర్ణత వెడల్పు. వెడల్పులు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో అది ఇప్పుడు గ్రహించుకోవాలంటే విశ్వాసం ఏమవ్వాలి? మనం వేరు పారాలి, ప్రేమయందు స్థిరపడాలి. ఎవరిలో? క్రీస్తులో. అందుకనే మనల్ని పరిపూర్ణంగా ఉండడానికి క్రీస్తు మనల్ని పిలుస్తాడు. అందుకనే సంపూర్ణము, సంపూర్ణత, సంపూర్ణత, సర్వలోకము సంపూర్ణత, సమస్తము సంపూర్ణత, సముద్రము సంపూర్ణతతో ఉంది. ఆయన ఇచ్చిన ధర్మశాస్త్రంలో ధర్మ ఉపదేశం కూడా సంపూర్ణంగా ఉంది. కానీ ఆయన భక్తులు సంపూర్ణతలు ఏమయ్యారు? విపులయ్యారు. ఇశ్రాయేలు విపులయ్యారు. కాబట్టి యేసుక్రీస్తు సఫలమయ్యాడు. యేసుక్రీస్తు ముందున్న కొంతమంది పరిశుద్ధ ప్రవక్తలు సేవ చేసిన వారు సంపూర్ణంగా నిద్రించారు. కాబట్టి మనం కూడా సంపూర్ణము, పరిపూర్ణం అవ్వాలని క్రీస్తుని లోకానికి పంపించాడు. ఆయనలో ఉన్న వారందరూ కూడా ఏమవ్వాలి? సంపూర్ణం అవ్వాలి. సంపూర్ణంగా చేసేదేది? వాక్యం. కాబట్టి ఆ వాక్యం అయి ఉన్న క్రీస్తులో మనం సంపూర్ణంగా ఉండాలంటే ఆయన రాజ్యం రావాలని కోరాడు. కాలం సంపూర్ణమైనప్పుడు రాజ్యం వచ్చింది. మారు మనసు పొంది రాజ్యంలో ప్రవేశించి వారందరిని కూడా ఏం చేస్తున్నాడు? సంపూర్ణులు చేస్తున్నాడు. పరిశుద్ధులతో సంపూర్ణులు చేస్తున్నాడు. సంపూర్ణులైన మనం అందరం కూడా ఏమవ్వాలి? స్థిరపడాలి. పరిశుద్ధతలో, పవిత్రతలో, విశ్వాసములో, ప్రేమలో ఏమవ్వాలి? స్థిరపడి వేరుపడాలి. దాని ఎత్తు, లోతు, వెడల్పు, పొడవు ఎంతో తెలుసుకుంటేనే గాని జీవంలో ప్రవేశించే అవకాశం లేదు. ఆ జీవ మార్గాన్ని నడిపించేది సంఘం. జీవంలో ప్రవేశించే యోగ్యత ఇచ్చేది సంఘం. సంపూర్ణం అవ్వాలి. దేవుని కృప ఉంటే ఇంకా ఉన్నతమైన మాటలు మనం నేర్చుకుందాం. మరి సకల సంపూర్ణత క్రీస్తులో ఉంది. ఆ సంపూర్ణం అవడానికి మనల్ని పిలిచాడు.
అలా పిలువబడిన మనమందరం కూడా సంపూర్ణత కలిగి జీవించాలని నన్ను నేను హెచ్చరించుకుంటూ మిమ్మల్ని హెచ్చరిస్తూ ఓపిక మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. థ్యాంక్ యూ.